ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ద్వాదశ స్కందము. ఈరోజు మనం రెండవ భాగం తెలుసుకుంటున్నాము. ప్రళయములు. శ్రీశుకుడు ఇలా చెప్తున్నాడు పరీక్షతోటి, రాజా, కాలమానం గురించి పరమాణువు నుండి కల్పము వరకు ఇది వరకు నీకు చెప్పాను. 3-5 స్కందాల్లో ఆ విషయాలు తెలియపరిచారు. 4 యుగాలు 1000 సార్లు పునరావృతం అయితే బ్రహ్మదేవునకు ఒకనాటి పగలు అవుతుంది. దీనినే ఒక కల్పం అంటారు. ఈ ఒక కల్పకాలంలో 14 మన్వంతరాలు గడుస్తాయి. బ్రహ్మదేవునకు విశ్రాంతి సమయము అంటే రాత్రి విశ్రాంతి సమయం ప్రవేశించగానే ప్రళయం సంభవిస్తుంది. దీనినే నైమిత్తిక ప్రళయము అంటారు. అంటే దైనందిక అవాంతర ప్రళయము అంటారు. అంటే బ్రహ్మ నిద్రించే నిమిత్తమై జరిగిన దాన్ని. ఈ కాలము పగటి కాలమంతా ఉంటుంది. ఈ సమయంలో బ్రహ్మ నిద్రించేటప్పుడు అంటే ఈ సమయంలో పద్మముతో పాటు సమస్త విశ్వాన్ని ఉపసంహరించుకొని పద్మనాభుడు శేషశయనంపై విశ్రమిస్తాడు. బ్రహ్మ యొక్క కాలమానంలో 360 దినాలు ఒక సంవత్సరము. అలాంటి 100 సంవత్సరాలు ఒక బ్రహ్మ ఆయుర్దాయము. అతని ఆయుర్దాయములో 50 ఏళ్లకొక పరార్థము అంటారు. ఇప్పటికీ అతని ఆయుర్దాయములో మొదటి పరార్థము గడిచి రెండవ పరార్థంలో మొదటి కల్పం జరుగుతున్నది. బ్రహ్మ యొక్క ఆయుర్దాయం ముగిస్తే మహాప్రళయం సంభవిస్తుంది. దానినే ప్రాకృతిక ప్రళయము అని కూడా అంటారు. ఈ ప్రళయానికి ముందుగా భూమి మీద 100 మానవ సంవత్సరాల పాటు వర్షాలు కురవవు, పంటలు పండవు, ఆకలితో ఒకళ్ళనొకళ్ళు భక్షించుకుంటారు, సముద్రాలు ఇంకిపోతాయి, పైనుండి సూర్యతాపము, క్రింద నుండి సంకర్షణాగ్ని తాపము చేత భూమి కాల్చిన పేడముద్దలాగా బూడిద గుట్ట అయిపోతుంది. తరువాత 100 సంవత్సరాల పాటు పెనుగాలులు వీస్తాయి. ఆ తరువాత 100 సంవత్సరాలు కుంభవృష్టి కురిసి అంతా జలమయం అవుతుంది. అప్పుడు నీటిలో బూడిద అయిన భూమి కరిగి దాని సహజ గంధాన్ని కోల్పోతుంది. నీరు రుచిని కోల్పోతాయి. అగ్ని చేత శుష్కింపజేయబడుతుంది. అగ్ని తేజస్సును కోల్పోయి వాయువులో లీనమవుతుంది. వాయువు స్పర్శగుణాన్ని పోగొట్టుకొని ఆకాశంలో కలిసిపోతుంది. ఆకాశము శబ్దగుణాన్ని కోల్పోయి తామసాహంకారములో కలిసిపోతుంది. త్రిగుణాలతో కూడి ఉన్న 3 అహంకారాలు మహత్తత్వంలో కలుస్తాయి. ప్రకృతి మహత్తత్వమును తనలోనికి తీసుకుంటుంది. ఈ స్థితిని అవ్యాకృత ప్రకృతి అని, ప్రధానమని అంటారు. జగత్కారణమైన ఈ ప్రధానము అనాది నిత్యము అవ్యక్తము అయి ఉండి ఎల్లప్పుడూ పరమాత్మని ఆశ్రయించి ఉంటుంది. జీవుడు మాయా అనబడే ఈ ప్రధానమును అంటే ప్రకృతిని జ్ఞానము ద్వారా అధిగమించి పరమాత్మలో లయించటాన్ని ఆత్యంతిక ప్రళయము అంటారు. జీవరాశులన్నీ అనుక్షణము పూర్వావస్థను వీడి మారుతూనే ఉంటాయి. ఆ మార్పు పైకి కనిపించకపోయినా జీవి యొక్క శరీరము నిత్యము పూర్వావస్థను విడిచిపెట్టి మార్పు చెందటాన్ని నిత్య ప్రళయం అంటారు. లేదా జీవరాశులు నిత్యము నశిస్తూ కొత్తవి సృష్టింపబడుతుండటం కూడా నిత్య ప్రళయమనే అంటారు. రాజా, నిత్య, నైమిత్తిక, ప్రాకృతిక, ఆత్యంతిక ప్రళయాల గురించి తెలుసుకున్నావు కదా. శ్రీమన్నారాయణుని లీలా గాథా వైభవాలను గురించి విన్నావు కదా. ఇక నేను చెప్పవలసినది ఏదీ లేదు. ఈ సంసార సాగరము అపారము, దుస్తరము, దుఃఖమయము. దీనిని దాటాలంటే భగవత్ కథాశ్రవణమే ఏకైక తరుణోపాయము. ఈ భాగవతాన్ని అనిరుద్ధ రూపుడైన నారాయణుడు బ్రహ్మకు చెప్పాడు. బ్రహ్మ నారదునకు చెప్పాడు. నారదుడు నా తండ్రి అయిన కృష్ణ ద్వైపాయనునకు, ఆయన నాకు వినిపించారు. నేను నీకు వినిపిస్తూ ఉండగా ఈ సూతుడు కూడా విని నైమిసారణ్యములో సౌనకాది ఋషులకు వినిపిస్తాడు అని శ్రీశుకుడు పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. బ్రహ్మోపదేశము. పరీక్షిత్ మహారాజుకు శ్రీశుకుడు
బ్రహ్మోపదేశము గురించి చెప్తున్నాడు. శ్రీశుకుడు ఈ విధంగా చెప్తున్నాడు: రాజా, నీకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నా విను. ఒకటి, శ్రీమద్ భాగవతంలో భగవానుని పరమాత్మ తత్వం చెప్పబడింది. అతడే జగత్కారణుడు. బ్రహ్మరుద్రులు కూడా అతని నుండే ఉద్భవించారు. రెండవది, జనన మరణాలు దేహానికే కలుగుతాయి, కానీ ఆత్మస్వరూపుడవైన నీకు చావు పుట్టుకలు ఉండవు. నేను చనిపోతాను అనే భావము జ్ఞానము లేని జంతువులకు ఉంటుంది, కానీ నీకు ఉండరాదు. మూడవది, దేహము వేరు, ఆత్మ వేరు. కట్టె వేరు, దానిలో ఉండే అగ్ని వేరు. నాలుగవది, స్వప్నంలో నీ యొక్క తల నరకబడినట్లు నీవు చూడగలుగుతావు. అలాగే నీలో ఉన్న ఆత్మ నీ యొక్క శరీరానికి కలిగే అనుభవాలను ఒక సాక్షిగా చూస్తుంటుంది. స్వప్నంలో చంపబడిన నీవు నిజంగా చావవు. శరీరము చనిపోయినా దానిలో ఉండే ఆత్మ ఆ విధంగానే చావదు. ఐదవది, ఒక కుండ విరిగిపోయినప్పుడు, గది గోడలు పడిపోయినప్పుడు కుండలోని ఆకాశము అంటే కుండలోని ఖాళీ స్థలము, గదిలోని ఖాళీ స్థలము నశించవు. అవి బయట ఉన్న అనంతాకాశంలో కలిసిపోయి ఒక్కటే అయిపోతాయి. ఆ విధంగానే ఉపాధి అంటే శరీరము. శరీరము పతనమైన అందులోని ఆత్మ నశించదు. అంతటా ఉన్న ఆత్మతోటది కలిసిపోతుంది. 6, జీవునకు దేహేంద్రియాలతో సంపర్కము మనస్సు వల్ల కలుగుతుంది. మనస్సు మాయ నుండి పుడుతుంది. ఆ మాయ అంటే ప్రకృతి సంబంధం. ఆ ప్రకృతి సంబంధం వల్లనే జీవుడు వేరొక దేహాన్ని ధరిస్తూ ఉండడం జరుగుతుంది. 7వది, ఒక ప్రమిద, ఒత్తి, నూనె కలిసి ఉన్నా కూడా అగ్ని లేకపోతే జ్యోతి వెలగదు. ఆత్మ లేకపోతే దేహేంద్రియాలు కూడా పనిచేయవు. కానీ దేహేంద్రియాలు లేకపోయినా ఆత్మ నిత్యమై ఉంటుంది. 8వది, అగ్ని లేకపోతే మంట ఉండదు. కానీ మంట సమసిపోయినా అగ్ని నిలిచి ఉంటుంది. అంటే అగ్ని కణాలు ఉంటాయి. అగ్నే మంటలకు ఆధారం అవుతుంది. ఆ అగ్ని ఉంటేనే మంటలు వస్తాయి. ఆత్మే దేహేంద్రియాల వ్యాపారాలకు ఆ విధంగానే ఆధారం అవుతుంది. 9, ఈ విధంగా ఆత్మవిచారం చేసుకొని అనంతుడు, అవినాశి అయిన వాసుదేవుని యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలను కలిగి ఉండుము. 10వది, బ్రాహ్మణ శాపవశాన తక్షకుడు వచ్చి నీ శరీరాన్ని కాటువేసి దహింపచేయగలడు, కానీ నిన్ను చంపలేడు. ఎందుకంటే నీవు ఉపాధిని విడిచిపెట్టి బంధాలను తొలగించుకున్న ఈశ్వరుడవు, చావులేనివాడవు. నిన్ను ఏదీ చెలింపలేదు. 11, అహం బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదం. అంటే నేనే బ్రహ్మమును, పరంధాముడను, ఆ పరమపదాన్ని అధిష్ఠించిన బ్రహ్మమును అని అర్థము. ధ్యాన నిష్ఠుడవై ఉండగా ఆ తక్షకుడు వచ్చి నీ దేహాన్ని కరిచినా నీకు తెలియదు. నీవు ఆ బ్రహ్మముతో తదాత్మ్యాన్ని చెంది ఉంటావు. 12, కాబట్టి రాజా, నీవు తెలుసుకోగోరినదంతా నీకు చెప్పాను. ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే అడుగు, చెప్తా. ఆ విధంగా పరీక్షిత్తును శ్రీశుకుడు అడగగా పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు: మహాత్మా, నేనెంతో ధన్యుడనయ్యాను. నీ యొక్క అనుగ్రహం చేత ఆది అంతాలు లేని శ్రీహరి తత్వాన్ని వినినా నా అంతరంగము పరిశుద్ధమైంది. నేను పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నా కోరికలు మాయమయ్యాయి. దేహభ్రాంతి తొలగిపోయింది. ఇప్పుడు ఆ తక్షకుడే కాదు, స్వయంగా ఆ మృత్యుదేవతయే వచ్చి ఎదురైనా నాకు భయం లేదు. ఆ పరమేశ్వరుని పాదాలయందు నా మనస్సు లగ్నమయ్యే విధంగా నన్ను ఆశీర్వదింపమని ప్రార్థిస్తున్నాను అని శ్రీ సుఖదేవుని పాదాలపై పడిన పరీక్షిత్తును శ్రీశుకుడు ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు. అక్కడ సమావేశమైన మునులందరూ కూడా నిష్క్రమించారు. పరీక్షిత్తు విముక్తి గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.